ఇటలో బ్రేకింగ్ చూసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. సిబిఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆయన కలవనున్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు కవితను కలిసి మాట్లాడనున్నారు. ప్రస్తుత పరిస్థితులను కవితను అడిగి తెలుసుకున్నారు. అలాగే రేపటితో కవిత సిబిఐ కస్టడీ ముగియనుంది. హలో బ్రేకింగ్ చూసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. సిబిఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆయన కలవనున్నారు. సాయంత్రం 6 గంటలకు కవితను కలిసి మాట్లాడనున్నారు. ప్రస్తుతం పరిస్థితులను కవితను అడిగి మరీ తెలుసుకున్నారు. అలాగే రేపటితో కవిత సిబిఐ కస్టడీ ముగియనుంది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్సీ కవితను కేటీఆర్ కలవబోతా ఉన్నారు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఒకవైపు సిబిఐ కస్టడీలో కవిత ఉన్న నేపథ్యంలో కూడా కవితను కలిసేందుకు నేడు కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. కేటీఆర్ నేరుగా కూడా కవితను కలిసేందుకు సిబిఐ కార్యాలయానికి చేరుకోబోతా ఉన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితులపై కవితతో భేటీ కాబోతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మరొక 3 రోజులు అంటే నిన్న ఈ రోజు రేపు అంటే దాదాపు 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ యొక్క సిబిఐ కస్టడీకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోబోతా ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కవితకు కొంత భరోసా ఇచ్చేందుకు కూడా కేటీఆర్ వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో కూడా కవితను ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా కేటీఆర్ చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలతో పాటుగా మేమున్నామన్నటువంటి భరోసాను కూడా కవితకు చేకూర్చేందుకే కేటీఆర్ వెళ్ళినట్టుగా సమాచారం అందుతా ఉంది. సో కేటీఆర్ ఈ రోజు సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు కవితను కలవబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది వరుణ్. కేటీఆర్ ఒక్కలే వెళ్తున్నారా? కేటీఆర్ తో పాటు ఎవరైనా మంత్రివర్గం కానీ, మాజీ మంత్రివర్గం కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరైనా వెళ్తున్నారా ప్రణయ్? ఓన్లీ కుటుంబ సభ్యుల నేపథ్యంలో కూడా కేటీఆర్ ఒక్కరు మాత్రమే వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. కేటీఆర్ తో పాటుగా ఎవరు వెళ్ళట్లేదు, కేటీఆర్ మాత్రమే కలుస్తా ఉన్నారు. అంతేకాకుండా కేటీఆర్ తల్లైనటువంటి శోభమ్మ కూడా కేటీఆర్ తో పాటుగా ఢిల్లీలో కలిసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఈ కేటీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే పర్మిషన్ ఉన్న నేపథ్యంలో రాజకీయానికి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తులను కూడా కలిసేటువంటి అనుమతులు అయితే లభించట్లేదని చెప్పుకోవాలి. కేవలం కేటీఆర్ తో పాటుగా శోభమ్మ కూడా కలిసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో తనకున్నటువంటి మానసిక పరిస్థితి కావచ్చు, అదేవిధంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా నెలకొనేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఎందుకంటే కంటిన్యూషన్ గా దాదాపు మనం 20 రోజుల నుంచి చూస్తా ఉన్నాం, తిహార్ జైల్లో గడుపుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కొంత మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది కనుక సో కొంత భరోసా కల్పించేందుకే కేటీఆర్ టూర్ ఉన్నట్టుగా మనం భావించాల్సిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి వరుణ్. థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.